వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. తెలంగాణను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తాజాగా రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నేడు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. భారీ వర్షాలకు తోడుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉరుముల మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరించారు. పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో గత 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోటి, నాంపల్లి, సోమాజిగూడ, ఉప్పల్, తారక్న, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో చాదర్ఘాట్ నుంచి ఎల్బీ నగర్ వైపు రాకపోకల అంతరాయం ఏర్పడింది. వివిధ చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరానికి నేడు కూడా వర్ష సూచన ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే తప్ప బయటికి రావాలని సూచిస్తున్నారు.